హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈరోజు రెసిపీ అయితే చికెన్ బిర్యానీ చేసాము. నేను మా తోటికోడలు ఇద్దరం కలిపి చేసామన్నమాట. దీనికోసం ముందుగా మనం బిర్యానీ పీసెస్ అంటే షాప్లో ఇస్తారు కదా, అలా పెద్ద పెద్ద పీసెస్ అయితే తీసుకోవాలి. ఇదంతా నీట్గా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో ఈ చికెన్ అంతా వేసుకొని పసుపు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా, సాల్ట్ ఇవన్నీ వేసుకొని పుదీనా, పెరుగు, నిమ్మరసం, కొంచెం నెయ్యి వేసుకొని అంతా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా మొత్తం కలిసేలాగా ముక్కకు పట్టేలా కలుపుకోవాలన్నమాట. ఇదంతా కలిపిన తర్వాత దీన్ని అయితే ఒక 15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ అయితే ఒక పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈ బిర్యానీ చేసుకోవడానికి మనం స్పైసెస్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ బిర్యానీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాణీ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ రెండు మిక్స్ చేసుకొని వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, స్టార్ ఫ్లవర్, ఇలాచి, లవంగాలు, జాపత్రి ఇవన్నీ మొత్తం స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలన్నమాట. జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే దీనిలో ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో టమాటో ముక్కలు కూడా వేసుకోవాలండి. దీనికోసం నేనైతే ఒక 2 టమాటోస్ అయితే వేసుకున్నాను. అవి కాస్త వేగిన తరువాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇదంతా మంచిగా వేగిన తరువాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్ పీసెస్, ఇవన్నీ అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లో దానిలో మిగిలిన మసాలా కూడా అందులో వేసేసుకోవాలి. ఇవి కాస్త వేగిన తరువాత ఈ చికెన్ పీసెస్ అన్నీ కలుపుకోవాలి. ఇంకా వీటిలో సాల్ట్ అది మనం ముందే వేసాం కాబట్టి కాసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి. అలా కాసేపు ఉడికిన తర్వాత మనకి ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఆ తర్వాత దీనిలో కొంచెం పుదీనా, కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. చికెన్ అంతా కలుపుకొని మరి కాసేపు అయితే ఉడకనివ్వాలి. వాటర్ దగ్గర అయిన తరువాత దానిలో మనం రైస్ అయితే వేసుకోవాలి. రైస్ అంతా కలుపుకొని మనం తీసుకున్న రైస్కి డబల్ క్వాంటిటీలో వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. అంటే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. అలాగే ఇదంతా కలుపుకొని దీంట్లో సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. చాలకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. అలాగే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకొని కాసేపు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. కాసేపు ఉడికిన తరువాత మూత తీసి రైస్ ఎలా ఉడికిందో చెక్ చేసుకోవాలి. అలాగే రైస్లోని వాటర్ దగ్గర అయ్యేటప్పటికి మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. చూడండి మన చికెన్ బిర్యానీ ఎలా ఉడికిందో, చాలా బాగా వచ్చింది కదా. అలాగే ముక్కలు కూడా చాలా బాగా ఉడికాయి. ఈ బిర్యానీ స్మెల్ అయితే మామూలుగా లేదండి. రైస్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా మేమైతే ఈ బిర్యానీ ఇలా చేసుకున్నాము. మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.